ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అంటే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కూడా కేసులు పెట్టి, ఆయన క్యారెక్టర్‌ని అసాసినేట్ చేసి, ఆయన చాలా తీవ్రంగా దూషించి, ద్వేషించి, చివరికి ఆయనతో క్షమాపణలు చెప్పించుకునేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టలేదు. అండ్ ఇక్కడ మళ్ళీ నాగేశ్వర్ గారు ఏ పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ పార్టీ గురించి వ్యాఖ్యలు చేశారో, అదే పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వర్ గారు విపరీతమైనటువంటి అభిమాని. ఏ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, ఆ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ లేకుండా ఏదో గాలికి తోచినట్లు ఏదో కామెంట్ చేసుకుంటూ పోయినా, వాటిని కూడా ఎన్నో సందర్భాలు ఇదే ప్రొఫెసర్ గారు సమర్థించారు. అటువంటి ప్రొఫెసర్ కూడా తప్పలేదు క్షమాపణలు చెప్పుకోవడం, బాధపడిపోవడం, భావోద్వేగానికి గురవ్వడం తాజాగా కూడా మనం చూసాం. ఏమని ఒక ఛానల్లో చెబుతూ ఉన్నారు ప్రొఫెసర్ గారు, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, రెస్పెక్టు, ఆయనకి నేనన్నా రెస్పెక్టే, ఆయన కోసం ఒక్కడిగేంది 10 అడుగులు వెనక్కి తగ్గుతాను, క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధమే, దాందేముంది అని చెప్పి చాలా కామెంట్సే చేశారు. 1-2 సార్లు కాదు, భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. సో అంతటి వీరాభిమాని మీదనే ఈరోజు తిట్టారు, ఈరోజు కేసులు అంటున్నారు, ఈరోజు అంటున్నారు అంటే ఒక క్లియర్ కట్ సంకేతం. ఏమని, వ్యవస్థలాగా పనిచేయకపోతే, విమర్శలాగా చూసుకోలేకపోతే, ఒక వ్యాఖ్యలాగా చూసుకోకపోతే, అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరి మీద దాన్ని ప్రయోగించుకుంటూ పోతే, ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం ముందో వెనకో దాదాపు అందరూ దానికి బాధితులుగానే మిగులుతారు. నో డౌట్, అందరూ దానికి బాధితులుగానే మిగులుతారు. ఇప్పుడు మామూలుగానే పాపం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రొఫెసర్ గారు ఎక్కడ లేని ప్రేమ భక్తి చూపుతూ ఉంటారు. ఈరోజు కూడా చూపుతూ ఉన్నారు. ఏమని, ఇప్పుడు నేను ఆయన కోసం వెనక్కి తగ్గుతాను, ఇప్పుడు నన్ను చాలామంది వారంతా పలుకుల ఛానల్ అంట, టీడీపీలో వీళ్ళంట, జనసేన వాళ్ళు ఇంకెక్కువ తిట్టారు. పాపం జనసేన వాళ్ళు తిట్టారో లేదో నాకైతే తెలియదు కానీ అంటున్నారు ప్రొఫెసర్ గారు. టీడీపీ వాళ్ళు ఆ ఛానళ్ళు నన్ను పేటీఎం అని చెప్పి ఏకంగా తమ్మనేల్స్ పెట్టారు, ఇంకా దారుణమైన బూతులు తిడుతూ ఉన్నారు. వాళ్ళ మీద మరి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా? నేను వెనక్కి తగ్గినాను, మరి వాళ్ళ మీద ఆయన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఎట్లా తీసుకుంటారు? ప్రొఫెసర్ గారు వెళ్ళి కేసులు పెట్టాలి జనరల్గా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఆయన ఫోన్ చేసి ఇంకోసారి పెట్టవద్దు అంటారా? అంటే అంత ప్రేమను, అంతటువంటి అభిమానాన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రొఫెసర్ చూపెడుతూ ఉన్నారు. అంత ప్రేమ చూపించి ఆ వ్యక్తికే బూతులు తప్పలేదు, దారుణమైన తిట్లు తప్పలేదు, కేసులు తప్పలేదు. చిన్న ఒక కమెంట్కే ఇంకా పరిస్థితులు ఎట్లుంటున్నాయో, రాబోయే రోజులు ఎలా ఉంటాయో యూ జస్ట్ ఇమాజిన్. ఎవరికేమీ నేర్పించక్కర్లే, ఎట్లుంటాయో పరిస్థితులు మనమే బేరీజ్ వేసుకోవాలి. అందరూ బాధితులే. ఈరోజు రేపు కొంచెం వెనక ముందు వ్యవస్థలాగా, విమర్శలాగా మనం రాజులం కాదు, మనం నియంత్రణలు కాదు, మనం జమీందారులు కాదు అని చెప్పి పాలించే వాళ్ళు అనుకోవాలి. పాలించే వాళ్ళంటే అందులో కొందరు వ్యక్తులను చూడాలి. ఏం బాడీ లాంగ్వేజ్, అసలు నిజంగా రాజుల లెక్కనే. అంతే, ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుందండి బాబు? పాలకులుగా ఉన్న వాళ్ళు దేవుళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళకు అసలు ఏ విమర్శ చేసినా వాళ్ళ మీద వ్యక్తిగతంగా పడిపోతూ ఉంటారు. ఈ గబ్బు సిస్టమ్ ఏందో అర్థం కాదు.